వెరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించిన కనుక మనం చూస్తే సందీప్ ఘోష్ ఎక్స్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్జికర్ హాస్పిటల్, అతనిపై ఈడీ దాడులు జరగడం మనం చూస్తున్నాం ప్రస్తుతం అయితే. అంటే ఇప్పుడే అందినటువంటి తాజా వార్త ప్రకారం అయితే. అండ్ దాంతోపాటు కొంతమంది బయటకు వచ్చి మరి వాలంటీర్గా జస్టిస్ జరగాలి అని చెప్పేసి అర్ధరాత్రి కూడా బయటకు వచ్చి బయటాయించి మరి వాళ్ళకు ఉండేటువంటి క్యాండిల్ కానివ్వండి, లేదంటే లైట్స్ కానివ్వండి, దాంతో నిరసనలు జనరల్గా వాళ్ళ పాయింట్లో నుంచి చెప్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే సుప్రీంకోర్టు ఎప్పుడైతే దీనికి సంబంధించినటువంటి పోస్ట్ పోన్ జరిగిందో సో అప్పటి నుంచి కూడా ఇది ఉద్రిక్తంగా ఎక్కువగా వెళుతోంది, విస్తృతంగా కూడా పాకుతోంది దేశం మొత్తం. అయితే ఈరోజు జరిగినటువంటి అప్డేట్స్ ప్రకారం కనుక మనం చూస్తే ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఎక్కడి దాకా వెళ్ళే అవకాశం ఉంది అనేది, దీనికి సంబంధించినటువంటి వాటిల్లో న్యాయం ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, సుప్రీంకోర్టు ట్రయల్స్లో ఏం బయటపడే అవకాశం ఉంది అనేటువంటిది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సో ఇప్పుడే అందిన తాజా వార్త దీనికి అంటే మనం ప్రీవియస్ వీడియోలో సందీప్ ఘోష్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. హీజ్ నాట్ అ గోస్ట్, హీజ్ అ ఘోస్ట్ అన్న ఇదిగా కూడా కింద కామెంట్ బాక్స్లో మన ఆడియన్సే పోస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆయన చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఈడీ వరకు వెళ్ళటం జరిగిందంటారు. నిన్న సుప్రీంకోర్టు ట్రయల్స్లో కాస్త తన యొక్క ట్రయల్స్ డేట్ని ఎప్పుడైతే పోస్ట్ పోన్ చేశారో దీని మీద వేలాది మంది, లక్షలాది మంది ఆశాజనకంగా చూసిన వాళ్ళు కూడా ఎందుకు సుప్రీంకోర్టు ట్రయల్స్ పోస్ట్ పోన్ చేసింది అన్న విషయం తెలియపోయినప్పుడు కూడా అనేక కారణాలు ఉండొచ్చు దాంట్లో. కానీ ఈరోజు శుక్రవారం, ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:30 to 5 o'clock సందీప్ ఘోష్ మీద ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అండ్ డైరెక్టరేట్ వాళ్ళు ఆయన 3 ప్రదేశాల్లో అక్రమార్జన కేసులు, ఆయన ఎక్కడెక్కడే ఆస్తులు సంపాదించి తన ఆస్తుల్ని ఎక్కడెక్కడైతే దాచిపెట్టిన విషయం మీద ఈడీ మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. దానికి సంబంధించి ఈరోజు మార్నింగ్ ఉదయం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో సుమారుగా 3 చోట్ల ఆయన మీద ఈడీ దాడులు చేశారు. ఆయన మీద హుగ్లీలో ఒక అటాక్ జరిగింది, హౌరాలో జరిగింది, సోనార్పూర్, ఈ ప్రదేశాల్లో ముఖ్యంగా ఈయన ఒక్కరే కాకుండా ఈయనకి సంబంధించిన బంధువులు ఎవరైతే ఉన్నారో బంధువులను కూడా కస్టడీలో తీసుకున్నారు, వాళ్ళని ఇంటరాగేట్ చేశారు, అక్కడ ఆ ప్రదేశాల మీద అటాక్ చేశారు ఈడీ వాళ్ళు. అంటే ఈ సంఘటన ఎప్పుడైతే August 9 హర్రర్ జరిగిందో అప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం సిబిఐ వాళ్ళు మాత్రం ఇప్పటివరకు ఇంటరాగేషన్ జరిగాయి, కస్టడీలో తీసుకున్నారు. 8 రోజులు పోలీస్ కస్టడీకి కూడా ఆయనకు అనుమతి ఇచ్చారు. కానీ ఈరోజు ఫస్ట్ టైం ఈడీ అనేది ఇన్వాల్వ్మెంట్ జరగడం అనేది ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే న్యాచురల్గా మనం లీగల్ టెక్నాలజీలో మాట్లాడుకుంటే సిబిఐ కన్నా పవర్ఫుల్ ఇస్ ద ఈడీ. ఇది చాలామంది గుర్తించాలి. సిబిఐ కన్నా మోర్ దాన్ పవర్ఫుల్ ఈడీ. సో ఈడీ అనేది ఈ కేసులో ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ జరిగిందో చకచకా మార్పులు జరిగే అవకాశం కూడా ఉంది దీనికి సంబంధించి. అయితే ఇంకా ప్రైమ్ ఇష్యూ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఆ స్థలంలో జరిగినటువంటి ఆయన ప్రిన్సిపల్గా పనిచేస్తున్న టైంలో ఎవరైతే ఈ దాడి జరిగిందో, ఎక్స్-ట్రైనీ డాక్టర్ మీద జరిగింది, ఈ దాడి మీద ఇప్పటివరకు ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. దాని మీద చాలామంది ఆక్రోశిస్తున్నారు ఎందుకు జరగట్లేదని. బట్ ఒకటి, జ్యుడిషియల్ వ్యవస్థలో ఒక ప్రొసీడింగ్స్ ఉంటాయి, ప్రొసీడింగ్స్ ఖచ్చితంగా ఫాలో అవుతారు, ఖచ్చితంగా ఇందులో న్యాయం జరిగే అవకాశం ఉంటుందని మీతో పాటు నేను కూడా యాజ్ బీయింగ్ ఎన్ అడ్వకేట్ కన్నా ముందు నేను ఐఎమ్ బీయింగ్ ఎన్ ఇండియన్ సిటిజన్. సో ఒక సాధారణ ఒక పౌరుడిగా నేను ఆశిస్తుంది ఏంటంటే ఇందులో విక్టిమ్కి, బాధితురాలకి న్యాయం జరగాలి. ఇమ్మీడియట్గా ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతనికి కూడా కఠిన కారాగార శిక్ష విధించాలని నేను కూడా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ఈడీ చేసిన దాడిలో కొన్ని కీలక పత్రాలు కూడా లభ్యమయ్యాయి. కొన్ని కీలకని చాలా చాలా పవర్ఫుల్ ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సెర్చ్ చేశారు. ఆయనకు సంబంధించిన గోల్డ్ ఐటమ్స్ అయితేనేమి, ప్రాపర్టీ అసెట్స్ అయితేనేమి, ఎక్కడెక్కడైతే ఈయన స్టాక్ ఎక్స్చేంజ్లు, అక్కడెక్కడైతే ఈయన షేర్స్ అన్ని ఎక్కడైతే ఇన్వెస్ట్ చేశాడో వాటన్నిటిని కూడా ఈరోజు పూర్తిగా కబ్జాలో తీసుకున్నట్టుగా మనకు అందినట్టు కొన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు అందిన సమాచారం ఈ మేరకు ఉంది. నాగరాజ్ గారు, ఓకే, ఇదిలా జరుగుతుండగా ఒక ఇంట్రెస్టింగ్ ఈవెంట్ ఒకటి జరిగిందండి ఇదే కలకట్టాలో. ముఖ్యంగా ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని వేలాది మంది, లక్షలాది మంది మెడికోలు, డాక్టర్లు అందరూ కూడా మూకుమ్మడిగా రోడ్లకెక్కి నిరసన తెలుపుతున్నారు. రాత్రనక పగలనక అక్కడ రోడ్లపై నిరసన తెలుపుతున్నారు. మమతా బెనర్జీ రాజీనామా చేయాలి, నిందితుల్ని శిక్షించాలి, అక్యూజ్డ్కి న్యాయం ఎవరైతే విక్టిమ్కి న్యాయం చేయాలి, ముఖ్యంగా సిపి కమిషనర్ ఎవరైతే సిపి ఉన్నాడో అతను ఇమ్మీడియట్గా రిజైన్ చేయాలని. ఇది ఒక పక్క జరుగుతూ ఉండగా ఇంట్రెస్టింగ్ ఈవెంట్ ఏం జరిగిందంటే తలా పోలీస్ స్టేషన్, అంటే ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుందో ఆ పోలీస్ స్టేషన్ తలా అనే ఒక పోలీస్ స్టేషన్. ఆ తలా పోలీస్ స్టేషన్లో ఓసీ ఉంటాడు, అంటే ఆఫీసర్ ఇన్ఛార్జ్. ఇప్పుడు మన ఇక్కడ లోకల్ మన హైదరాబాద్, మన తెలంగాణలో ఇక్కడ స్టేషన్ ఆఫీసర్ అంటాం మనం, అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి. ఆఫీస్ ఇన్ఛార్జ్ అభిజిత్ మండల్ సడన్గా ఆయనకి చెస్ట్ పెయిన్ వచ్చింది, ఒక్కసారి బీపీ బ్లడ్ ప్రెషర్ పెరిగింది, అసలు అనుకోకుండా ఆయన ఫెయింట్ అయిపోయి హాస్పిటల్లోనే పడిపోయాడు.
ఎప్పుడైతే ఈయన బీపీ పెరిగి ఎప్పుడైతే ఆయన ఫెయింట్ అయిపోయాడో ఇమ్మీడియట్గా లోకల్ ఎవరైతే ఉన్నారో దగ్గర ఆయన కలీగ్స్ పోలీసు అందరూ కూడా కలిసి ఆయనకి ఇమ్మీడియట్గా ఈ తలా పోలీస్ స్టేషన్ దగ్గరగా డమ్డమ్ అనే ఏరియా ఉంటుంది. డమ్డమ్ ఎందుకంటే ఆల్రెడీ ఆర్జికర్ హాస్పిటల్ సీల్ చేసి ఉంది ఇప్పుడు అక్కడ ఎటువంటి యాక్టివిటీస్ జరగట్లేదు. అందుకని డమ్డమ్లో ఉన్నటువంటి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పట్టుకెళ్ళారు. హాస్పిటల్ పట్టుకెళ్ళి ఆయన అడ్మిట్ చేసుకోమంటే ఇమ్మీడియట్గా అక్కడ డమ్డమ్లో ఉన్న ఒక హాస్పిటల్ వాళ్ళు నిర్ద్వందంగా తిరస్కరించారు. అతన్ని అడ్మిట్ చేసుకోవాలా, అవి ఏం అవసరం లేదండి, జస్ట్ మెడిసిన్స్ రాసి సరిపోతుంది, ఏం పెద్ద సీరియస్ కాదని చెప్పారు. అప్పటికే ఆయన పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్కి వెళ్ళే క్రమంలో ఒక 2 సార్లు ఫెయింట్ అయ్యాడు. ఆయనకి మళ్ళీ నీళ్ళు కొడితే మళ్ళీ లేచాడు. కానీ హాస్పిటల్కి వెళ్ళేసరికల్లా ఇది పెద్ద ఇష్యూ కాదు అని చెప్పి ఆయన అక్కడనే రిజెక్ట్ చేశారు. ఇదేదో తీవ్రంగా డాక్టర్స్ రిజిస్టర్ చేస్తున్న తీవ్రంగా తెలుసుకున్నటువంటి ఈ పోలీసులు ఏం చేశారు, డమ్డమ్ నుంచి మళ్ళీ అలీపూర్కి తీసుకొచ్చారు. అలీపూర్లో పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అక్కడికి తీసుకెళ్ళి ఆ హాస్పిటల్లో జాయిన్ చేద్దాం అనుకుంటే వాళ్ళు మామూలుగా బీపీ చెక్ చేశారు, మామూలుగా చిన్న చిన్న మెడిసిన్స్ రాసి అడ్మిషన్ చేసుకునే స్థాయికి ఏం లేదు, అంత ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు, ఇమీడియట్గా అసలు మేము హాస్పిటల్ అడ్మిషన్ చేసుకోమేము అని చెప్పి అలీపూర్లో ఉన్న హాస్పిటల్ కూడా ఆయన రిజెక్ట్ చేశారు. 2 సార్లు రిజెక్ట్ అయితే పోలీసులు చాలా కోపం వచ్చింది. అక్కడ నుంచి మరొక హాస్పిటల్ తీసుకెళ్ళి అలీపూర్లో ఉన్న మరొక హాస్పిటల్ పెట్టుకెళ్ళారు. అక్కడ తీసుకెళ్లేసరికి ఆయన బీపీ లెవెల్స్ 180/130 కన్నా పై స్థాయిలో ఉంది. ఇమీడియట్గా అక్కడ ఏం చేశారు పోలీసులు, ఇంకా ఆ టాలరెన్స్ తట్టుకోలేక, అంటే వాళ్ళ రిజెక్షన్ తట్టుకోలేక ఇమీడియట్గా పోలీసులు ఏం చేశారంటే అక్కడ ఉంటే హాస్పిటల్ సిబ్బంది మీద దాడి చేయడం మొదలుపెట్టారు. అటాక్ చేశారు, మ్యాన్ హ్యాండింగ్ చేశారు, కొడితే వాళ్ళు ఏం చేశారంటే ఇమీడియట్గా ఇతనికి జస్ట్ ఓన్లీ ఫర్ ద ఈసీజీ చేసుకోనండి, న్యూరాలజీ అవసరం, పల్మనాలజిస్ట్ అవసరం, అట్ ద సేమ్ టైం కార్డియాలజీ కూడా రిక్వైర్మెంట్ ఉంది. ఈరోజు మా దగ్గర ఉన్న హాస్పిటల్లో ఉంటే అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు. సో మేము ఈ కేసుని సీరియస్గా తీసుకోలేము. సో ఇమీడియట్గా ఆయనకి అవి మీరు టెస్టులు చేయించుకొని తీసుకోనండి, అప్పుడు తీసుకొస్తామని చెప్పి ఈవెన్ ద 3rd హాస్పిటల్ కూడా రిజిస్టర్ చేశారు. అంటే చూడండి, ప్రజల్లో ఆవేదన, ఆక్రోశం, ముఖ్యంగా డాక్టర్ల వ్యవస్థ ఏ స్థాయికి మారిపోయింది, ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారు అర్థమవుతుంది. బంధువులు ఎవరైతే ఇతనితో పాటు అభిజిత్ మండల్ యొక్క బంధువులు కానీ పోలీసు అందరూ కలిసి ఈయన పరిస్థితి చాలా తీవ్రంగా అయిపోయింది. ఆయన శ్వాస పైకి ఎగదన్నుతుంది. ఆయన పడిపోయి ఇంకా చనిపోతాడేమో స్థితిలోకి వెళ్ళిపోయాడు అభిజిత్ మండల్ పరిస్థితి. ఈ స్థితిలో ఆయన అక్కడి నుంచి ఏం చేశారంటే మరో ప్లేస్ పట్టుకెళ్ళారు. అక్కడ నుంచి అది ఎక్బల్లాపూర్, ఇది కూడా దగ్గరగా ఉంటుంది మన అలీపూర్ దగ్గరగా. ఎక్బల్లాపూర్లో మరొక ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకెళ్లారు. అయితే వీళ్ళు ఫస్ట్ అడ్మిషన్ తీసుకున్నారు ఎక్బల్లాపూర్లో. తీసుకుంటే లోపల అడ్మిషన్లు ఐసీయూలో కూడా పెట్టారు. ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తూ హడావుడు చేస్తున్నారు తప్ప ఆయనకు ఒక ఇంజెక్షన్ ఎక్కించట్లేదు, ఆయనకు ఒక సెలైన్ ఎక్కించట్లేదు, ఆయనకు ఒక మెడిసిన్ ఇవ్వట్లేదు, ఒక ట్రీట్మెంట్ చేయట్లా, జస్ట్ ఐసీయూలో కూర్చోబెట్టారు. ఇది పోలీసులు అబ్జర్వ్ చేశారు, ఏదో తేడా జరుగుతుందని. ఇంతలో ఏం చేశారు, డాక్టర్స్కి ఏవో ఫోన్స్ వస్తున్నాయి, మాట్లాడుతున్నారు. ఈ పర్సన్ని అట్లా ఒక తీవ్ర స్థాయికి తీసుకెళ్లారు. ఎక్బల్లాపూర్లో ఉన్న హాస్పిటల్లో కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు కలకట్టాలో ఉందండి. పోలీసులు ఫేస్ చేస్తున్నారు ఈరోజు అక్కడ. అంటే పోలీసులు ఏదైతే చేస్తున్నారో అక్కడ ఉన్న సిస్టము వీళ్ళు కూడా అదే చేస్తున్నారు అంతే కదా. అంతే. సో ఎక్బల్లా ఇది మధ్యాహ్నం 1 గంటకి జరిగిన స్టార్ట్ అయ్యే స్టోరీ. 1 గంట నుంచి 3:30-4 గంటల వరకు ప్రతి హాస్పిటల్కి వెళ్తున్నారు, ప్రతి హాస్పిటల్ చూస్తున్నారు. ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం, ఎక్కే హాస్పిటల్, దిగే హాస్పిటల్, ఇదే వాళ్ళకి పరిస్థితి. ఎక్బల్లాపూర్ నుంచి చివరికి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో వీళ్ళు హైర్ అథారిటీస్ పోలీస్ కమిషనర్ లెవెల్లో మాట్లాడడం జరిగింది. ఈవెన్ దో పోలీస్ కమిషనర్ చెప్పినప్పుడు కూడా, ఎందుకంటే పోలీస్ కమిషనర్ మీదే వీళ్ళు రిజైన్ చేయమని కోరుతునేటప్పుడు పోలీస్ కమిషనర్ చెప్తే ఎట్లా వింటారు, విషయం అర్థం కాలే. చివరికి అక్కడ నుంచి కూడా వెనక్కి తీసుకొచ్చారు, అక్కడ గంట సేపు పెట్టి. ఈయన పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇప్పటికే 4 సార్లు ఫెయింట్ అయ్యాడు, చెస్ట్ పెయిన్, హెవీ చెస్ట్ పెయిన్, ఊపిరి పైకి ఎగదొస్తుంది ఊపిరి కూడా. ఇటువంటి స్థితిలో అక్కడ కూడా రిజెక్ట్ చేస్తే బలవంతంగా అక్కడ హాస్పిటల్ వాళ్ళతో వీళ్ళు కూడా గొడవపడి ఆ ఎక్బల్లాపూర్ హాస్పిటల్ నుంచి మరలా ఇంకొక చిన్న నర్సింగ్ హోమ్, ఎక్బల్లాపూర్లో ఒక చిన్న ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ఉంటే ఒక లోకల్ ఆర్ఎంపీ కన్నా కొద్దిగా పెద్ద స్థాయి ఒక డాక్టర్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చారు. లక్కీగా అదృష్టవశాత్తు ఆ అభిజిత్ మండల్ ఈరోజు ప్రాణాపాయం నుంచి బయటికి గట్టేకాడని మనకు అందిన ఇన్ఫర్మేషన్, ఈ రోజుకి తెలుస్తున్న ఇన్ఫర్మేషన్. అంటే నాగరాజ్ గారు చూడండి ఏం జరుగుతుంది కలకట్టాలో, వెస్ట్ బెంగాల్లో. ఇది పోలీసులు వీళ్ళతో ఆడుకున్న నాటకం. ఆగస్టు 9న తమ తోటి ఒక ట్రైనీ డాక్టర్ మీద ఎప్పుడైతే హత్య జరిగిందో పోలీసులు రియాక్ట్ కాలేదు. మమతా బెనర్జీ చెప్పినట్టుగా, స్టేట్ గవర్నమెంట్ చెప్పినట్టుగా ఎవరైతే వింటున్నారో ఆ తలా పోలీస్ స్టేషన్ మీద వీళ్ళు రివెంజ్ తీర్చుకుంటున్నారు. మనుషుల్లో నిన్న మనం మాట్లాడుకుంటూ ఒక మాట చెప్పాం, మనుషుల్లో ఆవేశాలు కట్టాలు తెంచుకున్నంత వరకు ఇలా ఉంటుందండి, ఇలాంటి ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తారు. కానీ ఈ ఒక స్థాయి దాటిన తర్వాత వాళ్ళు దేనికైనా తెగిస్తారు. వైద్యో నారాయణ హరి అంటాం, సాక్షాత్తు దేవుడితో కొలుస్తాం మనం. ఈరోజు ఆ తలా పోలీస్ స్టేషన్లో చీఫ్ హెడ్ ఎవరైతే ఉన్నారో, ఓసీ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అతనికి ఈరోజు ఇంకెంతమంది ఫేస్ చేస్తున్నారో మనం తెలియట్లా. కానీ ఇతను తలా పోలీస్ స్టేషన్లో మెయిన్ కీ ఆఫీసర్ కాబట్టి న్యూస్ బయటకు వచ్చింది. ఎంతమంది పోలీసులు దీన్ని ఫేస్ చేస్తున్నారో తెలియట్లేదు. ఇది యాక్చువల్గా ఒక రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిపోతే బ్యూరోక్రాట్స్,
ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ అయితేనేమి, వైద్య వ్యవస్థ అనేమి, ఈ సిబ్బంది ఒకరి మీద ఒక రైవల్ తీసుకుంటే చివరికే నష్టపోయేది ప్రజలే. ప్రభుత్వం మేలుకొని ఈ ప్రాబ్లం ఇమ్మీడియట్గా సాల్వ్ చేయకపోతే, కోర్టులో ఆల్రెడీ జ్యుడిషియల్ వ్యవస్థ ఇన్వాల్వ్ అయింది, కానీ ఇమ్మీడియట్గా పొలిటికల్ డిపార్ట్మెంట్ మమతా బెనర్జీ ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంది, ఒక హోమ్ మినిస్టర్గా ఉంది. ఈ వ్యవస్థలో ఉండి కూడా అటు బ్యాలెన్స్ హోమ్ మినిస్టర్ ఈవిడే, అంటే పోలీస్ యంత్రాంగానికి ఈవిడే హెడ్, అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈవిడే హెడ్. బట్ రెండు వ్యవస్థలని ఈరోజు బ్యాలెన్స్ చేయలేక తను పూర్తిగా అణగారిపోయింది. ఇప్పటికైనా రిజైన్ చేసి తన చిత్తశుద్ధిని కానీ ఆవిడ నిరూపించుకుంటే చాలా వరకు ఆవిడకి ఈ మాత్రమే పరువు దక్కే అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది మమతా బెనర్జీ యొక్క ఫోన్ తీసుకొని ఆవిడ ఫోన్ కాల్స్ లిస్ట్ చెక్ చేస్తే సందీప్ ఘోష్కి ఈవిడికి మధ్య కాల్స్ లిస్ట్ కూడా బయటకు వస్తుంది. ఇమ్మీడియట్గా ఆ యాంగిల్లో ఆలోచించమని కూడా చాలామంది లెటర్స్ రాశారు, చాలామంది కమిషనర్ చెప్తున్నారు. అయితే ఈ సంఘటన మీద ఆల్రెడీ అడిషనల్ పోలీస్ కమిషనర్ ఎవరైతే అడిషనల్ పోలీస్ కమిషనరో అతన్ని కూడా కన్ఫర్మ్ చేశాడు విషయాన్ని. ఎగ్జాక్ట్లీ జరిగింది. తలా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అభిజిత్ మండలికి ఈరోజు సుమారు 4:30-5 గంటల పాటు చుక్కలు చూపించారు లోకల్ డాక్టర్స్ అందరూ కూడా. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, ప్రైవేట్ డాక్టర్స్ కూడా ఒకే ఒక కట్టు మీద ఉన్నారు. వాళ్ళ సర్వీస్కి, వాళ్ళ యూనిటీకి మాత్రం, అంటే నాగరాజ్ గారు, వెస్ట్ బెంగాల్ మన సోదరులు వాళ్ళు కూడా మన సాటి భారతీయులు, మనమే వేరే దేశంలో లేవండి, పక్క రాష్ట్రంలో జరుగుతుంది, సుమారుగా ఒక 500 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది వెస్ట్ బెంగాల్. వాళ్ళు చేస్తున్నటువంటి ఈరోజు ఆ పోరాటం ఎంటైర్ త్రూఅవుట్ ఇండియాకు ఒక మార్గదర్శకం అవుతుంది నాగరాజ్ గారు. నో డౌట్ అండి. అందులో కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, అంటే రివెంజ్ గేమే జరుగుతుంది, ఈగో గేమే నడుస్తుందని చెప్పేసి. లేదు, ఆవేదనకు సంబంధించినటువంటిది, జస్టిస్కి సంబంధించింది, న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సామాన్య నిరసనకారుల్లాగా వాళ్ళు చేసేటువంటి అహింసా మార్గంలో చేసేటువంటి నిరసన. అంటే జనరల్గా ఇందులో చాలామందికి ఈగో గేము, రైవల్రీను, లేదంటే రివెంజ్ మోడో ఏదో. గాంధీ గారు సహాయ నిరాకరణ ఎప్పుడో చేశారు, ఈరోజు సహాయ నిరాకరణ జరుగుతుంది అదే బెంగాల్లో. ఎందుకు అని అంటే, బీయింగ్ ఎ స్టేట్ సీఎం, హోమ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్, ఈ 3 సిస్టమ్స్లో, అంటే ఈ 3 సిస్టమ్ తన కనుసరణలోనే పెట్టుకొని తనే నడిపించగలిగేంత క్యాపబిలిటీ ఉన్నా కూడా ఆ వ్యవస్థ ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితికి వచ్చింది అని అంటే, అక్కడ సామాన్య ప్రజలు ఏ స్థాయిలో ఆవిడ మీద విరుచుకుపడుతున్నారని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకోటి ఉండదు. నిజంగా సార్, అంటే కొన్నిసార్లు ఏమవుతుందనంటే, మీరు చెప్పిన దాంట్లో సామాన్యుడి ఆవేదన కూడా ఆ విధంగానే ఉంటుంది. న్యాయం కోసం పోరాడేటప్పుడు ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటారు, లేదంటే ఒకసారి కోర్టుకి వెళ్ళమంటారు, లేదంటే ఇంకొకసారి పలానా వాళ్ళని కలవండి అది ఇది అని చెప్పేసి అడిదిప్తారు, కానీ న్యాయం మాత్రం చేయరు. ప్రతి సామాన్యుడు ఆవేదన సార్ ఇది. ఒక్కసారి మనస్ఫూర్తిగా అరే నాకు కూడా ఇలానే జరుగుతూ ఉంటుంది అని ఆలోచించుకుంటుంటే లోపల గుండెలు ఏడుస్తాయి. ఎందుకంటే ఇలా ఫేస్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇలా ఫేస్ చేసేటువంటి మనుషులు చాలామంది ఉన్నారు. ఏడుపు వచ్చేస్తుంది సార్. ఎందుకంటే అక్కడ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు ఒక సందర్భంలో చెప్పారు, నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నేను ఫేస్ చేశానని. అంతకన్నా మనం ఒక ఎగ్జాంపుల్ అవసరం లేదండి. ఎందుకంటే ఒక సామాన్యుడి ఆవేదన కూడా ఏ విధంగా ఉంటుంది అని అంటే వాళ్ళ కన్నీళ్ళు మండితే ఇలా ఉంటుంది అని. వాళ్ళ దేశం మొత్తం దీనికి సంబంధించినటువంటి వాటిల్లో ఇది ఒక చెంపపెట్టు అని చెప్పేసి అనుకోవాలి అంతే. ఇన్సిడెంట్కి సంబంధించి వీళ్ళంటే ఓట్లేసి గెలిపించిన వాళ్ళు ఏమన్నా పిచ్చివాళ్ళ సార్? వాళ్ళకి ఉంటుంది, వాళ్ళ కన్నీళ్ళు కూడా మండుతాయి, ఇలానే ఉంటాయి ఏదన్నా సరే. అంటే దీనికి సత్వర న్యాయం మాత్రం జరగాలని కోరుకుందాం. ఎలాగో సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది కాబట్టి వీ వాంట్ జస్టిస్, వీ డిమాండ్ జస్టిస్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.